భూమి కింద అంటే మాట వరుసకు చెప్తున్నా ఇంకా దరిద్ర భూయిష్టమైన లోకాలు ఉన్నాయి. చీకటి ఇంకా 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 వైతరిణి అనే నది మీరు పేరు వినే ఉంటారు. అది చాలా పవిత్రమైన నది అని చెప్పచ్చు కింద కొన్ని లోకాలతో పోల్చుకుంటే. ఎట్లా చెప్తావు శర్మ అని అనొచ్చు. గురువుల యొక్క దాంతో నేను వెళ్ళి చూడటం జరిగింది సార్, ఉండి రావటం జరిగింది సార్. సెకండ్ ప్రత్యక్ష నరకం సార్. దోమలంట, తేళ్లంట, అవి ఇవి ఉంటాయి ఆ లోకాల్లో. అంటే ఈ భూమి మీద జీవించడానికి కూడా చాలా అర్హత కావాలా. అర్హత కూడా కోల్పోయి పంది కుక్క అయినా కూడా గత జన్మ పాపం ఉంటది కదా, అదే చేయడానికి పోతే మరి చచ్చిపోయిన తర్వాత మరి వాటికి కూడా మరి హ్యాపీగా తీసుకొని పోతారు. దీంట్లో మనిషి, పంది, ఆవు తేడా ఏం లేదు, అందరినీ చనిపోయిన తర్వాత మర్యాదగా తీసుకుపోతారు. మిగతా జంతువుల్లో ఏంటంటే మిగతా కీటకాలు చనిపోతున్న వెంటనే వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాటికి బుర్ర అనేది ఇవ్వలే, విచక్షణ లేదు. కానీ మనిషికి విచక్షణని ఇచ్చినారు కాబట్టి చనిపోయిన తర్వాత వీడు చాలా పాపాలు, చాలా ప్రాపంచికంగా ఉంటే చనిపోయిన తర్వాత వారి వారి అర్హత పట్టాయి 13 రోజులు 15 రోజుల నుంచి 100, 200, 400 ఏళ్ళు, 500, 1000 ఏళ్ళు కూడా ఇక్కడే ఉంటారు సార్. మేము చనిపోయామనే భావన లేకుండా ఇక్కడే ఉంటారు. ఇంగ్లీష్లో ఏదో ఎర్త్ బౌండ్ సోల్స్ అని వింటాం. కొంచెం ఈ ఆరా చూసే వాళ్ళకి ఏదో థర్డ్ ఐ అంటారు కదా, వాళ్ళకి లక్షలాది మంది రోడ్డు మీద మనుషుల కంటే వాళ్ళే ఎక్కువ కనపడుతుంటారు. ఎక్కడ పోవాలో తెలియక తిరుగుతూనే ఉంటారు. మరి వాళ్ళకు అన్ని ఏండ్ల తర్వాత ఆ పరిణితి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మాస్టర్స్ వస్తారు, కనపడతారు, వస్తారు. కానీ వాళ్ళని చూసేటువంటి లేనంత పాపపు పొరలు కమ్మింటాయి. నిజం సార్ ఇది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఆకాశిక్ రికార్డ్స్ అన్నారు. చిత్రగుప్తుడు అన్నారు చూడండి. నిజంగా చిత్తగుప్తుడు, చిత్తం అంటే మనసు, ఈ మనసులోనే మనం చేసిన పాపాలు పుణ్యాలంతా రికార్డ్ అవుతున్నాయి. చిత్రగుప్తుడు అని సపరేట్ లేడు. వెండి తీగ తెగి మనం చనిపోవటం అని జరిగినప్పుడు, మనం అంటే శరీరం వదిలిపెట్టినప్పుడు ఈ పాపకర్మలన్నీ దాంతో క్యారీ అవుతాయి. అప్పుడు ఆరామ మంత్రాలు అవి కొంచెం పక్కకు పోయిన తర్వాత ఆత్మ ఎనర్జెటిక్గా తయారైంది. ఎనర్జీనే ఉంటుంది ఎప్పుడు అది, అంటే మన మాటల్లో చెప్పడానికి. అప్పుడు దాన్ని ఆకాశ రికార్డు తీసుకుపోతే ఈ కర్మలో వచ్చి పక్కన కూర్చుంటే అప్పుడు నెక్స్ట్ జన్మ ఏం తీసుకోవాలో అనేది ఉంటుంది. ధ్యానం చేసి చేసి తెలుసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత ఈ రకంగా ఉంటుంది అన్న వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ జన్మ ఈ రకంగా ఉంటుంది. కానీ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు నీకు తలకాయ నొప్పులే ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అయినా నువ్వు సరిగా ఉంటావు అంటే ఇస్తాం. కానీ నీకు గత జన్మలో క్యాలిక్యులేషన్ బట్టి, రికార్డ్స్ను బట్టి నీకు ఆ బుద్ధి అట్లా ఉండదని చెప్తారు వాళ్ళు. మంచి అడ్వైస్ ఇస్తారు. వాళ్ళ దేవతలు అనొచ్చు, ఇంద్రుడు అనుకోండి, జీసస్ అనుకోండి, అల్లా మీ ఇష్టం వచ్చిన పేరు అనుకోండి. కానీ అక్కడ రూపాలు, ఆ గుర్తులు ఏముండవు, కాంతి శరీరాలు ఉంటాయి. ఒక భాషలో చెప్పాలంటే అవి మనలాగా షేప్ తీసుకుంటాయి. ఆ షేప్ కూడా మనం అనుకున్నందుకే తీసుకుంటాయి. అక్కడ కూడా ఏదో పని చేస్తూ ఉంటుంది, లేకుంటే షేప్ ఉండదు. ఆత్మకి మనం సినిమాలో చూసినట్ల షేపులు గీపులు ఏం ఉండవు. కాకపోతే ఆకాశ రికార్డు చూసేంత వరకు, ఇప్పుడు చనిపోయినప్పుడు నేను ఈ రకంగా ఉన్నా కదా, ఆకాశ రికార్డు చూసేంత వరకు ఇదే రూపంలో ఉండే ఛాన్స్ మనకి ఇవ్వబడుతుంది. నాకు వద్దనుకుంటే మామూలుగా కాంతి, లేకుంటే ఈ రూపం. అక్కడ నాకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి, మా అమ్మ నాన్న, వాళ్ళు నన్ను గుర్తుపడతారు. అంటే చాలా విషయాలు చెప్పకూడదు, రహస్యంగా ఉంచాలి అని అంటుంటారు కదా అందరూ. ఇలాంటి విషయాలు అందరికీ చెప్పకూడదండి. కొన్ని విషయాలు మెయిన్ ధ్యానం ద్వారా మేము వెళ్ళి చూసినటువంటి లోకాల గురించి కానీ ఇంకో విషయాల గురించి చెప్పకూడదు. అంత సీక్రెట్ అని ఎవరు చెప్తారు అట్లా, ఇది సీక్రెట్, ఇది చెప్పకూడదని? నాకు తెలిసిన దాంట్లో ఏంటంటే ప్రకృతి ఎలా ఉంది సార్, ఒక చెట్టు కానీ ఒక జంతువు కానీ ఏదట్లుంది, గుడ్డలు వేసుకొని ఉందా లేకుంటే మామూలుగా సహజంగా ఉందా? అదేవిధంగా సత్యం అనేది బట్టబయలుగా ఉంది. దీంట్లో రహస్యాలు ఏమి లేవు, చెప్పకుండా ఉండేదానికి ఏం లేదు, వేదం వినకూడదు అనేదానికి లేదు. ఏదైనా చెప్పచ్చు, ఏదైనా అంటే ఎదుటివాడికి అర్హత ఉంటే
అన్నీ చెప్పేయచ్చు. దీంట్లో ఏమంటారు రహస్యాలు అట్లాంటివి ఏం లేవు. ఈ సత్యం అనే దాన్ని బట్టబయలే ఉంటుంది, ఎప్పుడు చెప్పడానికే ఉంది. దీంట్లో రహస్యాలు ఉన్నాయి, చెప్పకూడదు అనే మాట మనకు తెలిసిన జ్ఞానానికి ఇంకా సంపూర్ణంగా పర్ఫెక్షన్కి రాలేదేమో అని నా భావన, మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఇప్పుడు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు వేరే లోకాలకి మీరు వెళ్ళడము, అక్కడ చూడడం ఇవన్నీ జరుగుతాయి కదా, అక్కడ వాళ్ళు మీకు చెప్తారా మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు ఇక్కడికి వచ్చినట్టు అని చెప్తారా? చెప్పరు. ఇంకా చెప్పాలంటే చెప్పండి అని చెప్తారు. ప్రతిదీ ఇంకా క్లియర్గా. ఇప్పుడు సమయాభావం వల్ల మీకు చనిపోయిన తర్వాత ఆకాశకి రికార్డు, సోల్ ఎట్లా రిలాక్స్ అవుతుంది అనే విషయము కుదించి చెప్తున్నాను. నిజానికి ఇంకా విపులంగా చెప్పటం మూలాన ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉపయోగమే, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారనే ఒక ఆశతో ఇంకా క్లియర్గా చెప్పు అని చెప్తారు. ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు బతికి ఉండంగా చెప్పు, వినకుండా చెప్పు, లక్షల్లో కోట్లలో ఒక్కరైనా వింటారేమో, ఆ వినకున్న వాళ్ళు కూడా ఇంకొక జన్మ తర్వాత ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తారేమో, ఈ జన్మలే లేకున్నా. అంత ఆశ ఉంటుంది వాళ్ళకి. దాన్ని పాజిటివ్ థింకింగ్ ఏదో అంటారు కదా సార్, ఎక్స్ట్రీమ్ పాజిటివ్ థింకింగ్. ఎంత విశదంగా వాళ్ళు వినాలనుకుంటే అంత ఓపెన్ గా, అంత డెప్త్ గా చెప్పు. ఏ లోకం ఏ రకంగా ఉంటుంది. పోయినసారి 32వ లోకం చెప్పాను. ఇంకా పై లోకాలు ఎలా ఉంటాయి? పై లోకాలు ఏమంటే దాని తర్వాత ఉండే లోకాలు కారణ లోకాలు. వీటిని సూక్ష్మ లోకాలు అంటారు, ఆస్ట్రల్ వరల్డ్స్ అండ్ కాజల్ వరల్డ్స్. అవి ఎట్లుంటాయి, వాటి తేడా ఏంటి, ఇవన్నీ ఉన్నాయి సార్. ఇదే విషయాలు తెలుసుకోవాలనే ప్రజ్ఞ ఉంటుంది చూడండి. ఎంత కావాలంటే అంత చెప్పండి అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. వీడి ఇక్కడ ధ్యానం చేసుకునేటప్పుడు కూడా వచ్చి, ఏం బాబు బాగున్నావా, ఇదో ఈ సత్యాలన్నీ చెప్పంటారు. ఈ సత్యాలు చెప్పకూడదు అనే పర్మిషన్ లేదు అనేది ఉండదు. ఆ మాట అనేవాళ్ళు భాష ఏంటంటే, ఎదుటివాడికి అర్హత లేదు కాబట్టి వాడికి చేతిలో కత్తిస్తే ఏమైనా ఇది చేస్తాడేమో, దాన్ని ఉపయోగించుకోలేడేమో అనే భావనతో చెప్పినారేమో కానీ చేతిలో కత్తి కాదు. మనము లోకాల గురించి చెప్తే కూడా వాడు ఈ చెవిలో నుంచి ఈ చెవి వరకు కాదు, ఈ చెవిలో నుంచి ఈ చెవిలోకి బయటకు నోసేస్తాడు. వాడి కర్మ విన్నాడు సార్. ఎంత సత్యం చెప్పేతామో జనాలకు అంత నిష్ఠూరం అవుతుంది సార్. చెప్పేవాళ్ళు కూడా ఎలాంటి విషయాలు చెప్పేవాళ్ళు కూడా పిచ్చోళ్ళని మూర్ఖులని కూడా అంటారు కదా. అననీయండి, అంటే అందుకని వాళ్ళు చెప్పరనుకుంటా. కాదు, అననీయండి. అది నా వరకు సత్యం కదా, సత్యమే చెప్పి తీరాల. ధర్మం ధర్మం మాత్రమే గెలుస్తుంది అని స్పష్టంగా చెప్తుంటే ఎదుటి వాళ్ళు ఏమనుకోవడానికి ఏముంది సార్? నేను సత్యం చెప్పడానికి ఉన్నాను, వాళ్ళు అనుకోవటం వల్ల నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేను నా కోసం జీవిస్తున్నా, నా ధర్మం కోసం జీవిస్తున్నా. నేనేం చేయాలో దానికోసం. వాళ్ళు జనాలు ఏమన్నా అనుకోనియండి. ఇది ఇప్పుడు మానవుడుగా మీది ఎన్నో జన్మ గురుగారు? మొదటి యుగం నుంచి కూడా జన్మ తీసుకుంటూనే వస్తున్నాను సార్. అంటే మన భాషలో చెప్పాలంటే రాముడు ఉన్నప్పటి నుంచి కూడా జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇంకొక రకంగా చెప్పాలంటే రాముడు ఉన్న కాలంలో వారితో సమీపంగా నేను కూడా జీవితం సాగించాను సార్. ఆ టైంలో నేను దగ్గర దగ్గర 10 జన్మలు తీసుకున్నాను. రాముడు పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల నేను ఒక 10 జన్మలు తీసుకొని ఉన్నానని నాకు గుర్తుంది. ఇంకా తర్వాత పెద్ద గుర్తు లేదు. రాముడు జీవించి ఉన్న కాలంలోనే మీరు 10 సార్లు చచ్చి 10 సార్లు పుట్టినా. అంటే ఎంత సమీపంలో ఉన్నారు మీరు రాముడికి అప్పుడు? మీకు దగ్గరలో ఉన్నంత సమీపం. ఆయన తిన్న పదార్థాలు ఎట్లుంటాయంటే చెట్టు నుంచి రాలిన పండ్లు, కింద కందమూలాలు ఉంటాయి, అవి కూడా వాటి ఆయుష్ అయిపోయి అట్ట ముట్టుకుంటే తొలగి వచ్చేటువంటి, అంటే ఏ రకంగా బాధ పెట్టకుండా, హింస అనేది లేకుండా చెట్ల పండ్లు రాలినేటివి మాత్రమే తినేవారు. వనవాసంలో కాదు, అయోధ్యలో ఉన్నప్పుడు కూడా. వనవాసానికంటే ముందే వశిష్ఠుల వారితో వైరాగ్యం వచ్చి వారు చెప్పిన తర్వాత మంచినీరు పండు తినడం కూడా మానేశారు ఆయన. ఒక స్థితికి వచ్చి, అంటే అరణ్యవాసం పోతే అక్కడి పండ్లు, వివిధ రకాలైనటువంటి మంచి పరిమళం కలిగిన పండ్లు, మంచి జలం, దాన్ని టేస్ట్ కోసం తాగారు కానీ ఆకలితో కాదు.